టమాటాలు శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకొని తడి లేకుండా ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక వెడల్పాటి డబ్బా తీసుకొని దానిలో ఉప్పు పసుపు పల్చగా వేసి దాని మీద ఈ ముక్కలు పరవాలి. అలా ఏ లేయర్కి ఆ లేయర్ వేసుకుంటూ వెళ్ళి మనం మూత పెట్టి ఉంచుకోవాలి. ఒక 2 రోజులు అలా ఉండాలి. అయితే నేను ముక్కలు కొలుస్తున్నాను. మామూలుగా కిలోకి పావు కిలో లేదా 200 గ్రాములు చింతపండు, 200 గ్రాములు కారం, ఒక 100 గ్రాములు 150 గ్రాములు పసుపు, ఉప్పు అంటారు. కానీ నేను ముక్కలు కొలిచి దాని ప్రకారంగా చూస్తున్నాను. ఇది 5వ డబ్బా. మధ్యలో కలుపుతూ 3 రోజులు నానబెట్టిన టమాటా ముక్కల్ని పూర్తిగా రసం పిండేసి ఇలాగా తీయాలి. ఇవి ఎండలో పెట్టాలి. ఎండను బట్టి 2 రోజులు కానీ 1 రోజు కానీ బాగా ఎండబెట్టాలి. 5 గ్లాసుల ముక్కలు నీళ్లు పిండి ఎండబెడితే చూడండి 1 గ్లాసులు అయ్యాయి బహుశా. అందుకేనేమో సగం గ్లాసే కారం అన్నారు. చూడండి ఒకసారి మిక్సీ పట్టాలి, తర్వాత అందులో కలిపేద్దాం. డ్రైగా అయిపోయాయి, ఇంకా పొడి చేసేసి దీనిలో కలుపుతాము అన్నప్పుడే దీనిలో కారం కలపాలి. చింతపండు కూడా కలిపి పెట్టుకోవాలి, ఒక పావు కేజీ. దీనిలో చింతపండు కాస్త నానిన తర్వాత అది కూడా మిక్సీ వేసుకుందాం. ముక్కల్ని కూడా మిక్సీ పట్టి అది కూడా కలుపుకుందాం. చింతపండు నానిన తర్వాత ఒకసారి మళ్ళీ మిక్సీలో వేసి పక్కన పెట్టి ఉంచుకుని ఎప్పటికప్పుడు పోపు వేసుకుంటూ ఎర్రగానే ఉంటుంది, నల్లగా అవ్వకుండా. చూద్దాం మరి. వెలిగించి బాణలు పెట్టి మినప్పప్పు, పొట్టు మినపప్పు ఉంటే మరీ మంచిది, లేకపోతే మామూలు మినపప్పు అయినా పర్లేదు. ఆవాలు వేసి 2 బాగా చిటపట్లాడి మెంతులు చక్కగా బంగారు రంగుకు వచ్చేదాకా వేయించిన తర్వాత ఆఖరిన ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా ఇంగువ కూడా వేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత టమాటా పచ్చడిలో కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేస్తే పచ్చడి మొత్తానికి పోపు నల్లగా అయిపోతుంది. కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉన్న అలవాటు కదా, అందుకని కొంచానికే వేస్తున్నాను. చల్లారిన తర్వాత దీనిలో కలిపేసి ఇంకా అన్నంలో తినేయడమే.